ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఉత్తర్వు మేరకు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకమైన కార్యక్రమాలని అడ్డుకోమని అట్లాగే వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడగాలనుకుంటా ఉన్నాను ఆఖరికి, ఇప్పుడు ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చే టైంలో కూడా అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్తో ఎవరిదో మండల వైస్ ప్రెసిడెంట్ పొలంలో దించుతూ ఉంటే దించకుండా అడ్డుకునే కార్యక్రమం జితేంద్ర తోటలో. అట్లాగే మా అబ్బాయి చౌదరి ఇంటి దగ్గరే దౌర్జన్యం. ఏదో అసలుకి దీంట్లో ఇంక ఏముంది, ఆత్మరక్షణ చేసుకునే అధికారాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆఖరికి వివిధ అసలుకి ఏమాత్రం కూడా కొల్లేరు దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో పచ్చ కండువాలు వేసుకొని పచ్చ టవళ్ళు వేసుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బేరర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తోటలోకి పామాయిల్ తోటలోకి రావడం, దాన్ని నరికేయడం, ఒక్క చెట్లు నరికేయడం, రాత్రిపూట దొంగల్లాగా వెళ్ళి శ్రీగంధం చెట్లు నరికేయడం, ఇవన్నీ కూడా ఆఖరికి నేను చింతమనేని గారికి ఒకటే మాట చెప్పాలనుకున్నా, ఇది మంచిది కాదు. నువ్వు ఒక్క పని చేసి ఇంకొక పని ఆశిస్తే అది అట్లా ఉండదు. అసలుకి దౌర్జన్యం చేసి అధికారం ఉంది కదా అని దౌర్జన్యం చేసి లేక అలవాటైన కుతంత్రాలతో ఈ రోజున రాజకీయాలు చేద్దామనుకుంటే సాధ్యం కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. అబ్బాయి చౌదరి కానీ ఆయనకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ మా పార్టీ కుటుంబం కానీ ఒకటి కాదు, ఒక్కరే కాదు, ఆఖరికి మా కుటుంబం యావత్తు ఇందులో కలిసి ఉంది. మేమంతా కలిసి ఉంటే మేమంతా ఒక్కటే అన్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నా. అంత చేత అయితే చూసుకుందాం, లోకల్ బాడీస్ వస్తాయి, ఎలక్షన్లు వస్తేదా రాజకీయంగా చూసుకుందాం. అదేదో అప్రతిఘాతంగా ఎప్పటికీ గెలుస్తూ ఉన్నట్లు ఏదో ఒక సచ్చీలుడు లేకపోతే గాంధేయవాది పైన మాట్లాడుతున్నట్లు అనుకుంటే ఎట్లా? ఇక్కడ మీ చరిత్ర ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి కూడా తెలుసు. కానీ మేము బాధపడేదంటే ఒక చెడ్డ సంస్కృతిని ఈ ప్రాంతానికి తీసుకొని వస్తూ ఉన్నారు. పొలాలపైన లేక పంటలపైన పంటలు కోసుకోకుండా చెట్లు కొట్టేయడం, అట్లాగే రాత్రిపూట మోటార్లకై ఫీజులు పీక్కెళ్ళడం, అసలు ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉంటే మేము పోలీసు వాళ్ళతో అదే మాట్లాడాం. ఇది ఏ ప్రాపర్టీ ఇష్యూనో లేకపోతే టన్నుకు ఎంత రేట్ వస్తుందో అనే ఇష్యూనో, ఈ ఇష్యూలు కాదు. ఇది రాజ్యాంగం ఇచ్చిన, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రైవేట్ ప్రాపర్టీని, మనిషి హక్కును కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థలకి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఈ రోజున ఏదో జరిగింది కదా అని జరిపించుకునే ప్రయత్నం చేస్తే అంతకంటే ఎక్కువ జరిపించడానికి కాలం సిద్ధంగా ఉంటుందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద టైం. ఆ టైం ల్యాప్స్ పడతారు మీరు. వెయిట్ చేయడమే కాసేపు. ఇప్పటికి నేను అభినందిస్తూ ఉన్నా ఇక్కడ వైఎస్ఆర్సీపీ మా కుటుంబ సభ్యుల్ని. నేను ఇంత ఒత్తిడిలో కూడా ఇంత రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పటికీ ధైర్యంగా ఉన్న మా కార్యకర్తలు చెప్తా ఉన్నాం, రాజ్యాంగం పైన, సిస్టమ్స్ పైన నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థలపైన కూడా నమ్మకం ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక సవాల్. ఇది రాజకీయంగా ఎదుర్కొందామంటే రా, కూర్చో, ఎలక్షన్లు చేసుకుందాం. లేకపోతే మా అబ్బాయి చౌదరితో పోటీపడు, అతనికంటే ఎక్కువ పని చేయి, అతనికంటే ఎక్కువ దాతృత్వంగా ఉండు, అతనికంటే గొప్పగా ప్రజల జీవితాలని మెరుగుపరిచేందుకోసం కృషి చేయి. ఇది కాకుండా కేవలం దౌర్జన్యంతో, దుర్మార్గంతో మేము చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. జాగ్రత్త అన్న మాట ఊరికే చెప్పడం లేదు. ప్రతి ఒక్కటి అకౌంట్లోకి పడతా ఉంది. ఈ అకౌంట్ని సెటిల్ చేస్తాం. రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అనే సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఇటువంటివి ఏవి సహించం ఆఖరికి. ఇప్పటికైనా అసలు చెప్పేది ఒక్కటే, సిస్టమ్స్లో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారాన్ని చూపించే వాళ్ళు
మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. భయపడాల్సిన అవసరం నాకెందుకు భయపడుతున్నా అర్థమే కావడంలే. ఏదో రోడ్లో కొట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు, లేక ఏదో మారుమూల ప్రాంతంలో కొట్టుకున్నాడు అర్థం చేసుకోవచ్చు. ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి మీద పడి, ఇంటి మీద రాళ్ళు వేసుకుంటూ, ఇంటి మీద డీజిల్ వేసుకొని పాటలు వేసుకుంటూ, ఇంటి మీద డప్పులు కొట్టుకుంటూ, అట్లాగే ఆడిపోయి ఆ పామాయిల్ చెట్లను నాశనం చేస్తూ, దించిన గెలల్ని ట్రాక్టర్లు ఎత్తుకుంటే ఆ ట్రాక్టర్ని తిప్పేస్తూ, బహుశా ఇది ఒక సంఘటన అనుకుంటున్నారేమో. ఇది ఒక సంఘటన కాదు, ఇది అనేకమైన సంఘటనలకు కొనసాగింపుల సంగతి ఇక్కడ గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎలక్షన్లు అయిపోయాక జరిగిన దుర్మార్గమైన దాడి ఇంకా మాకు గుర్తుంది. నాశనం అయిపోయిన మా వాళ్ళ పెట్రోల్ బంకులు మా కళ్ళ ముందే ఉన్నాయి. మా కార్ల మీద నుంచి దించిన గుణపాలు అవి మా గుండెల దింపడానికి ప్రయత్నం చేశాను అనుకోవడంలో ఏమాత్రం కూడా తక్కువ కావడం కాదు. మా పొలాలు నాశనం చేస్తూ ఉన్నారు. మీరు ఇన్ని చేసి మా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో నాకు అర్థం కావడంలే. ఈ మధ్యకాలంలో మా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తా ఉంటా, అందరం కూడా ఆఖరికి అన్నిటికీ లెక్కలు ఉంటాయి. కనుక ఈ రోజున మీ స్థానిక ఎమ్మెల్యే కూడా మాట చెప్పాలనుకుంటున్నా, రాజకీయంగా ఎదుర్కో, రా కూర్చో. ఏ గ్రామానికి ఏం చేశావు, ఎన్నిండ్లు ఇచ్చావు, ఎంతమందికి లోన్లు ఇచ్చావు, లేకుంటే ఆ కొల్లేరు చుట్టుపక్కల భూముల్లో నీదేంది మేదేంది, ఇవన్నీ కాకపోగా అసలుకి ఎన్ని స్కూళ్ళు కట్టించావు, ఎన్ని హాస్టల్ కట్టించావు, ఎంతమంది చదువు చెప్పించావు, ఇదే కదా మాట్లాడాల్సిందే. కనుక నీ దుర్మార్గం సాగుతుంది అనుకుంటే ఎమ్మెల్యే గారు ఇది సాధ్యం కాని సంగతి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పాలనుకుంటున్నాము. నేను అబ్బాయి చౌదరి గారికి కూడా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంటైర్ వైఎస్ఆర్సీపీ కుటుంబం మీతో ఉంది. ఇక్కడ ప్రజలతో కూడా ప్రజల్ని కోరుతా ఉన్నా, అత్యంత ప్రశాంతమైన ఒక మంచి పచ్చగా విలసిల్లే ప్రాంతాలు ఇవి గోదావరి జిల్లాలో. ఈ జిల్లాలోకి ఇట్లా దుష్ట సంస్కృతిని ప్రవేశపెట్టే వాళ్ళని దూరంగా ఉంచాల్సిన అవసరం, తరిమేయాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం.